హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్‌లో ప్రీవియస్‌గా అడిగిన ఈసెట్ క్వెషన్స్ చేస్తూ వస్తున్నాం గదా! అందులో భాగంగా ఇది సెవెంత్ వీడియో. 6 వీడియోస్ ఇంతకుముందు చేసిన 6 వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. సో, అక్కడి నుంచి చూడండి. అలాగే మీ ఈ నోట్స్ అన్నీ కూడా ఈ వీడియోస్‌కి సంబంధించిన నోట్స్ అన్నీ కూడా నేను ఒక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని నేర్చుకోండి. ఓకే. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ రైటింగ్ నోట్స్. ఓకే. రైట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. ఈ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈసెట్ 2013లో అడిగిన క్వెషన్ ఇది. సో, చూడండి ఏం అడుగుతున్నాడు క్వెషన్ మనల్ని. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే అండ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై 1/4 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అంటున్నాడు. సో, టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అడుగుతున్నాడు. సో, మనం ఏం రాయొచ్చు మనకు తెలుసు కదా ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏమైతే చెప్పండి. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అవునా? అలాగే సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఇది ఈ ఫార్ములా ఉందా లేదా? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై అనేది. సో, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఈ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో, మనకేమిచ్చినాడు కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇచ్చినాడు. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మనము 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2, ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/3 రాయొచ్చు. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 1. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 1. అలాగే మనకి ఇంకోటి ఇచ్చినాడు. ఏంటి? సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇచ్చినాడు. అవునా? 1/4 నేనా? 1/4 ఇచ్చినాడు. సో, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/4 రాయొచ్చు. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2ని 1తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే మనకు కావాల్సింది టాన్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది. ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఉంది. కాబట్టి మనం ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేస్తున్నాం. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేస్తున్నాం. సో, అప్పుడేమైతది చెప్పండి? ఆ! రైట్ హ్యాండ్ సైడ్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో మనకేముంది 2 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఉంది. అలాగే ఫస్ట్ ఈక్వేషన్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఉంది. ఓకే. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 1/4. ఈక్వేషన్ 1లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 1/3 నా? 1/3 అంతే. సో, 2 క్యాన్సెల్ కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 కూడా క్యాన్సెల్. కాబట్టి సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే టాన్ ఎక్స్ ప్లస్ వై బై 2 అయిపోతది. టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఈ 1/3 న్యూమరేటర్‌కెళ్తే ఏమైతది 3 అయిపోతది. సో, 3/4 దట్ ఈస్ ద ఆన్సర్. సో, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమైందా అందరికి? వెరీ సింపుల్ క్వెషన్. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. చూడండి. సో, సైన్ 2a డివైడెడ్ బై 1 మైనస్ కాస్ 2a ఇంటూ 1 మైనస్ కాస్ a బై కాస్ a ఏమవుతుంది అంటున్నాడు. ఇలాంటి క్వెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, సైన్ 2aని మనం ఏం రాసుకోవచ్చు? 2 సైన్ a కాస్ aగా రాయొచ్చా? 2 సైన్ a కాస్ aగా రాయొచ్చు. అవునా గదా! రైట్? సో, డివైడెడ్ బై మనకు తెలుసు 1 మైనస్ కాస్ 2a, 1 మైనస్ కాస్ 2a అంటే ఏం రాయొచ్చు? 2 సైన్ స్క్వేర్ a రాయొచ్చు లేదా? అలాగే 1 మైనస్ కాస్ a అంటే ఇక్కడ 2a ఉంటే ఇక్కడ a రాసినారు. ఇక్కడ a ఉంటే ఇక్కడ ఏం రాస్తారు? a/2 రాస్తారు. అవునా గదా! హాఫ్ యాంగిల్ అంతే. రైట్? సో, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ సైన్ స్క్వేర్ a 2 ఇంటూ సైన్ స్క్వేర్ a కొంచెం నీట్‌గా రాద్దాం. 2 ఇంటూ సైన్ స్క్వేర్ a ఇంటూ 1 మైనస్ కాస్ a అంటే ఏం రాయొచ్చు? 2 సైన్ స్క్వేర్ అవునా? 2 సైన్ స్క్వేర్ a/2 రాయొచ్చు. డివైడెడ్ బై కాస్ a యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నా. సో, కాస్ a క్యాన్సెల్. 2 క్యాన్సెల్. ఒక సైన్ a ఇంకొక సైన్ a క్యాన్సెల్. అవునా? ఇంకేం మిగులుతది? 2 సైన్ స్క్వేర్ a/2 డివైడెడ్ బై కింద ఏం మిగిలింది డినామినేటర్‌లో సైన్ a. మళ్ళీ సైన్ aని మనం ఏం రాయొచ్చు?
హాఫ్ యాంగిల్స్‌లో 2 సైన్ ఏ బై 2 అవునా? కాస్ ఏ బై 2గా రాయొచ్చా లేదా? 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2గా రాయొచ్చు. సో, అది రాస్తున్నా. 2 సైన్ ఏ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2గా రాయొచ్చు. సో, 2 క్యాన్సిల్. ఒక సైన్ ఏ బై 2 ఇంకొక సైన్ ఏ బై 2 క్యాన్సిల్. ఇంక మిగిలిందేంటి? సైన్ ఏ బై 2 డివైడెడ్ బై కాస్. సైన్ బై కాస్ అంటే టాన్. అవునా కదా? సో, వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? టాన్ ఏ బై 2. దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? సో, జస్ట్ ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఈసెట్ 2014లో అడిగిన క్వెషన్ ఇది. ఓకేనా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్. చూడండి. ఈసెట్ 2014లో అడిగిన ఇంకో క్వెషన్ ఇది. సైన్ 70 డిగ్రీస్ మైనస్ కాస్ 40 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 50 డిగ్రీస్ మైనస్ సైన్ 20 డిగ్రీస్ ఎంత అని అడుగుతున్నాడు. సో, సైన్ కాస్ట్‌లో ఉంది అండ్ యాంగిల్స్ కూడా వాల్యూస్ కూడా మనకు తెలీదు కాబట్టి అన్నీ కాస్ట్‌లోకి మార్చేద్దాం. కాస్ట్‌లోకి ఎలా మారుస్తాం? సో, దీన్ని ఇప్పుడు సైన్ 70 డిగ్రీస్‌ని నేను ఏ విధంగా రాయొచ్చు? సైన్ 90 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్‌గా రాయొచ్చా? మైనస్ కాస్ 40 డిగ్రీస్ యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. డివైడెడ్ బై ఈ కాస్ 50 డిగ్రీస్ యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. మైనస్ సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 70 డిగ్రీస్‌గా రాయొచ్చా? సో, మనకు తెలుసు ఏంటి సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా అని తెలుసు. అవునా గదా! సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా. ఓకే. సో, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకేమొస్తుంది ఇక్కడ కాస్ 20 డిగ్రీస్ మైనస్ కాస్ 40 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 50 డిగ్రీస్ మైనస్ కాస్ 70 డిగ్రీస్ అయిపోతుంది. సో, ఇది ఏ ఫార్ములా ఉంది? కాస్ సి మైనస్ కాస్ డి. సో, మనకు తెలుసు కదా ఫార్ములా. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటి చెప్పండి? ఓకే. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా చెప్పండి. 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2. ఇదొక్కటి జాగ్రత్తగా నేర్చుకోవాలి. డి మైనస్ సి బై 2 ఇది. ఓకే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో, 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 అంటే 20 ప్లస్ 40 బై 2. 20 ప్లస్ 40 అంటే 60. 60 బై 2 అంటే 30 డిగ్రీస్ ఇంటూ సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2. డి మైనస్ సి బై 2 అంటే 40 మైనస్ 20 బై 2. 40 మైనస్ 20 అంటే 20 బై 2 అంటే 10. సో, సైన్ 10 డిగ్రీస్ అయిపోతుంది. డివైడెడ్ బై డినామినేటర్‌లో 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి బై 2 అంటే 50 ప్లస్ 70 అంటే 120 డివైడెడ్ బై 2 అంటే మనకేమొస్తుంది? 60 డిగ్రీస్ వస్తుంది. సైన్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ ఆఫ్ డి మైనస్ సి బై 2 కాబట్టి ఎంత? 70 మైనస్ 50 అంటే 20. 20 బై 2 అంటే 10 డిగ్రీస్ అయిపోతుంది. ఓకే. సో, సైన్ 10 డిగ్రీస్, సైన్ 10 డిగ్రీస్ క్యాన్సెల్. 2 క్యాన్సెల్. సైన్ 30 అంటే ఎంత? 1/2 డివైడెడ్ బై సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2. సో, 1/2 ఇంటూ √3/2 న్యూమరేటర్‌కొస్తే రివర్స్ అయితుంది కదా! 2/√3. సో, 2 క్యాన్సెల్ అయిపోతే మనకి ఆన్సర్ ఎంతొస్తుంది? 1/√3 దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అర్థమవుతుందా? వెరీ సింపుల్ క్వెషన్. సో, ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మనము కన్వర్షన్ అనేది చేసుకోవాలనమాట. ఏదో ఒక్క యాంగిల్‌లోకి మార్చాలి. ఎందుకంటే మనకు ఫార్ములాస్ కూడా అట్లే ఉన్నాయి కదా! సైన్ సి మైనస్ సైన్ డి లేదా కాస్ సి మైనస్ కాస్ డి ఫార్మ్‌లోనే ఉన్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్. లాస్ట్ క్వెషన్ ఫర్ దిస్ వీడియో. ఓకే. ఇది ఏపీ సెట్ 2015లో అడిగిన క్వెషన్ ఇది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ 1/ఏ అయితే అండ్ కాస్ 3 థీటా కే ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 1/ఏ క్యూబ్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు. ఓకే. సో, మనకిచ్చిన ఈక్వేషన్ ఏంటి? కాస్ థీటా సారీ నీట్‌గా రాద్దాం. ఆ! సో, మనకిచ్చిన ఈక్వేషన్ ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ 1/ఏ. ఫస్ట్ మనము ఇక్కడ క్యూబ్స్‌లలో ఉన్నాయి గదా! ఇక్కడ క్యూబ్స్‌లలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏమైతది చెప్పండి? ఆహ్, లేదా కాస్ 3 థీటా మనకు కాస్ 3 థీటా అడుగుతున్నాడు గదా! డైరెక్ట్‌గా రాసేద్దాం. కాస్ 3 థీటా ఫార్ములా చెప్పండి. 3 కాస్ థీటా మైనస్ 4 కాస్ క్యూబ్ థీటా అవునా? 4 కాస్ క్యూబ్ థీటా. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం. ఆ వచ్చిన వాల్యూని దీంతో ఈక్వేట్ చేద్దాం. ఓకే. హ్మ్. సో, 3 ఇంటూ కాస్ థీటా అంటే మనకేముంది 1/2 ఇంటూ ఏ ప్లస్ 1/ఏ ఉంది. అవునా? -4 ఇంటూ సారీ. ఇప్పుడు ఈ ఫార్ములా తప్పు రాసినాం కదా! రివర్స్ రాసినాం. అవునా? 4 కాస్ క్యూబ్ థీటా
4 కాస్ క్యూబ్ టీటా మైనస్ 3 కాస్ టీటా. ఇది ఫార్ములా. ఐయామ్ సారీ. ఓకేనా? రైట్. సో, 4 ఇంటూ కాస్ క్యూబ్ టీటా. కాస్ క్యూబ్ టీటా అంటే 1/2 హోల్ క్యూబ్ ఇంటూ ఏ ప్లస్ 1/a హోల్ క్యూబ్. రెండిటికి క్యూబ్ అయితది. దట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 4 మైనస్ 3 ఇంటూ కాస్ టీటా అంటే సారీ. 3 ఇంటూ 1/2 ఇంటూ ఏ ప్లస్ 1/a అయిపోతది. ఓకేనా? ఈ 1/2 హోల్ క్యూబ్ అంటే ఎంత? 8. 4 ఇంటూ 1/8 అంటే ఎంత? 1/2 అవునా? సో, 4 ఇంటూ 1/8 అంటే 1/2 ఉంటుంది. అండ్ ఇక్కడేముంది? ఏ ప్లస్ 1/a హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 1/a క్యూబ్. 1/a హోల్ క్యూబ్ అంటే 1/a క్యూబ్ రాయొచ్చు. ప్లస్ 3ab 3 ఇంటూ ఏ ఇంటూ 1/a ఇంటూ ఏ ప్లస్ బి ఏ ప్లస్ 1/a. అర్థమవుతుందా? సో, ఇది మిగులుతుంది. దీంతో పాటు మైనస్ 3/2 ఇంటూ ఏ ప్లస్ 1/a ఉంది. అవునా? సెకండ్ టర్మ్ 3/2 ఇంటూ ఏ ప్లస్ 1/a ఉంది. ఓకే. సో, ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో, 1/2 ఇంటూ ఫస్ట్ ఇక్కడి వరకు తీసుకుంటా. 1/2 మల్టిప్లైడ్ బై దీస్ 2 టర్మ్స్ అంటే ఏం రాయొచ్చు నేను? ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ రాయొచ్చు. ప్లస్ 3 ఇంటూ 1/2 అంటే 3/2 రాయొచ్చా? 3 ఇంటూ 1/2 అంటే 3/2 ఇంటూ ఏ ప్లస్ 1/a మైనస్ 3/2 ఇంటూ ఏ ప్లస్ 1/a అయిపోతుంది. సో, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో, అప్పుడేమొస్తుంది? 1/2 ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 3 టీటా. అదే కాస్ 3 టీటా మనకేమిచ్చినాడు? కే ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. సో, కే ప్లేస్‌లో మనకేముంది? 1/2. సో, కే వాల్యూ ఎంత? 1/2. సో, దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకేనా? సో, ఫార్ములా ఒకటి కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? సో, ఇది ఫార్ములా. రైట్. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 4 క్వెషన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే. నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. డోంట్ రైట్ నోట్స్ వైల్ వాచింగ్ ద వీడియో. వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయండి టు అండర్‌స్టాండ్ ద లాజిక్ ఆర్ టు అండర్‌స్టాండ్ ద టాపిక్. అండ్ నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.